అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచి 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది భారత్. తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగుల వెనకబడి మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు కేవలం 146 పరుగులకి ఆలౌటైంది. సిరాజ్ జడేజా విండీస్ జట్టును చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ తేలిపోయిన వెస్టిండీస్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ రోస్టన్ చేజ్ స్పందించాడు. మా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే. కనీసం తాము 50 పరుగుల భాగస్వామ్యాలను కూడా నెలకొల్పలేకపోయామని, అందులోనూ తొలి ఇన్నింగ్స్ భారీ స్కోర్ లేకపోవడం తమ ఓటమిని శాసించిందని రోస్టన్ చేజ్ పేర్కొన్నాడు. నిజానికి మేము ఇది ఆశించిన ప్రదర్శన కాదు. ముఖ్యంగా భారత్లో బ్యాటింగ్ మెరుగ్గా ఆడవలసి ఉంది. అందులోనూ తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరు చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇలాగే ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవాల్సి ఉంటుందని రోస్టన్ చేజ్ పేర్కొన్నాడు. మేము ఎక్కువసేపు క్రీజులో ఉండి భాగస్వామ్యాలు నమోదు చేయడంపై దృష్టి పెట్టాలి. తదుపరి మ్యాచ్ లో ఇలాంటి విషయాలపై ఫోకస్ పెట్టి బరిలోకి దిగుతామని రోస్టన్ చేజ్ అన్నాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై తన నిర్ణయం ఏమాత్రం తప్పు కాదని, వికెట్ పై కాస్త తేమ ఉన్నప్పటికీ ముందుగా బ్యాటింగ్ చేయాలని అంతా అనుకున్నాం. దాని ప్రకారమే తొలుత బ్యాటింగ్ చేశామని రోస్టన్ చేజ్ అన్నాడు. మొత్తానికి తమ బ్యాటర్లు తమ సత్తాను తదుపరి మ్యాచ్ లో అయినా సత్తా చాటుతారని భావిస్తున్నా అంటూ రోస్టన్ చేజ్ అన్నాడు.